ఇందాక అన్నట్టుగా ఇటువంటి సభ పెట్టుకుంటామనేది వాస్తవంగా మనం ఎవరు కూడా ఊహించడం, నేను కూడా ఊహించలేదు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే. కానీ పరిస్థితులు, ఆ పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకుంటూ మనం ఒక మంచి వ్యక్తిని క్యాండిడేట్ గా తెచ్చుకోవడం జరిగింది. అందులో భాగంగా ఒక్కసారి అందరితో కలిసి ఆ విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ రేపు ఏ రకంగా మనం పనిచేయాలి, మన భవిష్యత్తు కార్యాచరణలో ఏ రకంగా ఉండాలి అనే విషయంగా అందరితో మాట్లాడదామని చెప్పి అందరినీ రమ్మడం జరిగింది. ధర్మవరానికి మొట్టమొదటిసారి వచ్చినప్పటి నుంచి వాస్తవంగా చెప్పాలంటే అంతకుముందు రాప్తాడులో దగ్గర 7-8 నెలలు మేము కూడా పార్టీకి పనిచేయడం జరిగింది. కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక్కొక్కరిగా మీరందరూ ముందుకొచ్చి వాస్తవంగా ఆ రోజున్న పరిస్థితుల్లో ఒక భయాందోళన నా మనసులో ఉండేదన్నమాట. ఏంటంటే అంతవరకు నేను కూడా ఒక తల్లిచాటు పెట్టాను. మా అమ్మ అంటాండ వెనకాల మేము ఏదైనా రాజకీయం చేసినా, తప్పు చేసినా, ఒప్పు చేసినా సర్దు పెట్టుకొని ముందు తీసుకుపోతాండి. మేము ఇడిచిపెట్టి వచ్చేసినాను, ఎవరు లేరు, ఎట్లా నా పరిస్థితి అని చెప్పని ఫస్ట్లో చాలా భయంగా ఉండేది నాలో. అంత భయంగా ఉంటూ ఎట్లా అడిగేయాలంటే మంచి అడుగా, తప్పు అడుగు ఏమన్నా వేస్తామా, దీని నుంచి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో ఇవన్నీ కూడా కనీసం నా పక్కన నిలబడుకుని నాకు చెప్పేవాళ్ళు లేకపోయారే అనే ఒక భయము, బాధ అనేది నాలో ఉండేది. కానీ వస్తూ ఒక్కొక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి అలవాటు అయ్యి మాట్లాడేది మొదలు పెట్టినాక వాస్తవంగా చెప్పాలంటే ఏ బిడ్డకైనా పిల్లడు పుట్టిన తర్వాత అది మీకు కావచ్చు, నాకు కావచ్చు, అందరికి ఇక్కడ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కావచ్చు, మొట్టమొదటి గురువు ఎవరైతే అంటే తల్లి అవుతుంది, తర్వాత తండ్రి అవుతాడు, తర్వాత స్కూల్కి పోతే మన టీచర్లు ఇది ఉంటాడు, తర్వాత జీవితం నేర్పిస్తుంది పాఠాలు. కానీ నాకు మాత్రం ఈరోజు గర్వంగా నేను ఎక్కడైనా చెప్పుకోగలిగింది ఈ ధర్మవరం ప్రజల పాఠాలు నేర్పించి ఒక నాయకుడిగా, ఒక మనిషిగా ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేది ఖచ్చితంగా మీలో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేను నేర్చుకోవడం జరిగింది. దాంట్లో నా తల్లి తండ్రి స్థానంలో, నాకు ఒక గురువు స్థానంలో మీరందరూ నిలబడ్డారు. నన్ను ఒక కొడుకుగా, తమ్ముడిగా, అన్నగా, మనవడిగా రకరకాలు నన్ను ఒక మావాడు, మా ఇంట్లో వ్యక్తి అన్నట్టుగా మీరందరూ భావించి నన్ను ముందుకు నడుచుకుంటూ పోవడానికి ప్రతి అడుగులో కూడా మీరందరూ నాకు సహకరిస్తూ సరైన పద్ధతుల్లో ముందుకు పోయే ఒక మంచి దీన్ని మీరంతా కూడా కలిగించడం జరిగింది. వాస్తవంగా అంటే చాలా ఆవేశంగా ఉంటాండి, దాన్ని కూడా చాలా తగ్గించేసినారు మీరు ఇక్కడికి వచ్చినాక. అవన్నీ కూడా ఒక మంచి నాయకుడిగా తయారయ్యే ఒక అవకాశాన్ని వాస్తవంగా ధర్మవరం నాకు ఇచ్చింది. మీరందరూ నాకు ఇచ్చారు, నన్ను ముందుకు నడిపించారు. ఖచ్చితంగా మీ రుణం నేను తీర్చుకోలేనని చెప్పి కూడా మీకు అందరికీ చేతులకి నమస్కరిస్తున్నాను. ఇన్ని రోజులు చాలా మంది మీరు ఇబ్బందులు పడ్డారు, నేను ఇబ్బందులు పడ్డాం, ప్రతి ఒక్కరు మాటలు పడ్డాం, అవమానాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం, అన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఈరోజు ఎక్కడో మూలన పడిపోయిన తెలుగుదేశం జెండాని తిరిగి ధర్మవరం నడిపట్టులో మనం బాతగలిగాం. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సైకిల్ గుర్తుతో ముందుకు పోతే పక్కా గెలుపు మన వెంటే వస్తుందనే మాట ధర్మవరంలో వచ్చేలాగా మీ అందరి సహకారంతో మనమంతా కలిసి ఆ మాట నిజం చేసుకునే పరిస్థితి వరకు మనం తీసుకొని వచ్చాం. కానీ కొన్ని కారణాలు, ఎందుకంటే కొన్ని పెద్ద కారణాలు, అనివార్య కారణాల వలన కొన్ని ఒడిదొడుకులు గత 20 రోజులు కలిసి జరిగిన 5 ఏళ్లలో జరిగిన 20-30 రోజులు, గత 20-30 రోజులు చాలా టెన్షన్ తో కూడుకున్నాం. కలిసి గవర్నమెంట్ మీద మీరు అంత టెన్షన్ ఫీల్ అయింది. చూద్దాం వాడేలాగా పరిస్థితిలోనే ఉన్నాం మనమంతా, అంతేనా? అందరూ ఆల్మోస్ట్ అదే పరిస్థితిలో ఉన్నాం. చూద్దాంలే ఏమైతుంది, ఇబ్బంది పడిన రోజు బాధపడి మళ్ళీ పద్ధతి లేసి బయటకు వచ్చినాం మనమంతా. కానీ 30 రోజులు కొంచెం మనకు అలజడి అనేది మనలో సృష్టించుకుంటూ తిరిగి ఈ రోజు ఒక రకమైన గెలుపుతో ఆనందానికి వచ్చినాం. ఆ విషయాన్ని అయితే ఒకసారి నేను గుర్తు చేస్తాను. దీని గురించి మనం పబ్లిక్ గా మాట్లాడుకునేది కాదు, కానీ మనకు ఒక మంచి వ్యక్తి నాయకుడుగా, అందులోనే ఒక బీసీని నాయకుడిగా మనం తెచ్చుకుంటున్నాం ఇక్కడికి. ఒక బీసీ వ్యక్తికి అభ్యర్థిత్వాన్ని మనమంతా బలపరచాల్సిన అవసరం అనేది ఈరోజు ధర్మవరంలో ఈరోజు వచ్చింది. బీసీ సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనకు అవకాశం వచ్చింది. మనకు అవకాశం వచ్చి మన బిడ్డను మనం నిలబెట్టుకొని
గెలిపించుకునే అవకాశం వచ్చింది. దాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. చేసుకోలేకపోయినా అంటే నేను చేసిన త్యాగానికి అర్థం లేకుండా పోతున్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఈ రోజు చాలా మంది మనం మాట్లాడుతున్నాం స్టేజ్ల మీద, ధర్మవరం కోసం ప్రాణాలు అర్పిస్తాం, త్యాగాలు చేస్తామని. ఒక చిన్న త్యాగం, నేనే కాదు అందరు కలిసి చేసినాం, గుర్తును పోగొట్టుకున్నాం. కానీ ఒక బీసీని తెచ్చుకోగలిగినాం. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకున్నాం. గుర్తును పోగొట్టుకున్నా ఒక బీసీని తెచ్చిపెట్టుకున్నాం. మన సమస్యలను అర్థం చేసుకునేవాడిని తెచ్చిపెట్టుకున్నాం. మనం పడిన బాధలు, పడబోతున్న బాధలు కూడా చూడగలిగిన, దాన్ని ఫేస్ చేసిన వ్యక్తినే మనం తెచ్చిపెట్టుకున్నాం. కాబట్టి దయచేసి మనమందరూ కూడా ఆయన్ని గెలిపించుకునే ప్రయత్నంలో మనం ముందుకెళ్లాల్సిందిగా మీలో ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను అర్థిస్తున్నాను. అంతా కలిసికట్టుగా ఏ రకంగా అయితే ఈ రోజు మనం పోరాటం చేసినామో అదే రకంగా పోరాటం చేసి ఆయన వ్యక్తిగతంగా మనము ఆ వ్యక్తిని చూసి మనం ఓట్లేసి వేయించి గెలిపించే ప్రయత్నం మనమంతా చేయాలని కూడా మీకు అందరికీ దయచేసి మరీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ మాట పదే ఎందుకు చెప్తున్నామంటే, ఈరోజు చెప్తున్నా కదా, ఒక త్యాగంతో ఒక క్యాండిడేట్ ని తెచ్చుకున్నాం మనం. ఆ త్యాగం అనేది వృధా పోకూడదు. ఈరోజు ఒకటే ఒక విషయం ఆలోచన చేసిన నేను కూడా, ఎట్లా ఏం చేద్దాం ఈ రాజకీయ పరిస్థితిని బట్టి ఈ రకంగా వస్తానంటే, వెంకటాపురం పోయినా పోయి మా నాయన ఘాట్తో టెంకాయ కొట్టుకొని మా నాయన ఒకటే అడిగిన. నన్ను నమ్మి చాలా మంది బయటకు వచ్చినారు, నా మాట విని చాలా మంది బయటకు వచ్చినారు. వచ్చి ఈరోజు జెండా పట్టుకుని ధర్మవరంలో తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకున్నారు. వాళ్ళలో ఉన్న అభిమానాన్ని కూడా వెళ్ళి కూర్చొని మాట్లాడడం, కానీ అభిమానాన్ని బయటకు చూపిస్తూ వాళ్ళు బయటికి రాగలిగినారు. వీళ్ళందరినీ కాపాడుకునే శక్తి నాకు అంతకు మించి నాకు ఏమవుతు అని చెప్పి మొదలు పెట్టినాము. దేవుడి దయ వల్ల ఆయన ఆశీస్సులతో దాన్ని ఏదో సాధించుకోగలిగినాము, సాధించుకుని ముందుకు రాగలుగుతున్నాం. ఈ రోజు నాకు పదవిలో ఎమ్మెల్యేనో ఇంకోటి నాకు 3 అక్షరాలు ఉండవంటే పరిటాల అనే పేరు చాలు. నాకు ఆ 3 అక్షరాలు వెనకలు ఉన్న 3 అక్షరాలు ఎమ్మెల్యే అక్షరాల కంటే కూడా ఎందుకంటే పవర్ఫుల్ ఇది. ఈరోజు మీకు చాలా మందికి చెప్పిన, ఎన్నోసార్లు చెప్పింటా నేను, పరిటాల అనేది నా ఇంటి పేరు నుంచి ఒక వర్గానికి పేరుగా మారిపోయింది అనేది. ఈరోజు ఆ వర్గంలో భాగంగా మీరందరూ ముందుకు వచ్చినారు. ముందుకొచ్చి మీరందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తూ నన్ను కూడా ముందుకు నడిపించినారు. అన్నిటికి కూడా మీకు అందరికీ ధన్యవాదాలు. మరి దాంతో పాటు ఈరోజు మనకు మైనార్టీ సోదరులు, సోదరి వాళ్ళందరూ కూడా మన వాళ్ళంతా ఉన్నారు. ధర్మవరంలో కూడా ఎప్పటి నుంచినో తెలుగుదేశం అంటే గుండెలు చించితే తెలుగుదేశం రంగు కనపడే పరిస్థితి మైనార్టీల్లో నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ ఉంటుందో ఉండదు నాకు తెలియదు, కానీ ధర్మవరంలో ఖచ్చితంగా ఉన్నారు. ఎక్కడ ఎవరిని కదిలిచ్చినా మైనార్టీలు ఎక్కడ ఎక్కువ ఉంటారంటే తెలుగుదేశం కల్లా ఎక్కువ ఉంటారని చెప్పే పరిస్థితి మనకు ధర్మవరంలోనే ఎక్కువగా ఉంది. కానీ మనకు బయట జరిగిన అనేక సంఘటనలు ఇవన్నీ ఆధారంగా మనం కూడా అదేదో వచ్చేస్తే మనం ఏమైనా ఇబ్బంది పడిపోతామేమో, మనకేమైనా ఉంటుందేమో అనుకుంటున్నారు. దయచేసి మీరు ఆ రకంగా ఇది కావద్దు. రేపు నిజంగా మీకు సమస్య అయ్యే పరిస్థితి ఉంటే మీకంటే ముందు మీ ముందు నిలబడేవాడు శ్రీరామ్ అవుతాడు. శ్రీరామ్ దాటుకుంటేనే మీ వరకు రావాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. దయచేసి అది చెప్తున్నారు. ఆ రోజు పరిటాల గారు ఏ రకంగా అయితే మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ మీకు పెద్దపీట వేస్తూ ముందుకు వచ్చారో అదే రకంగానే ఆయన వాసుడుగా నేను కూడా దాన్ని పుచ్చుకొని ఖచ్చితంగా మైనార్టీ సోదరులందరినీ కూడా ధర్మవరంలో కాపాడుకుంటాను అనే విషయాన్ని కూడా మీకందరికీ మరొకసారి తెలియజేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరి దగ్గర వరకు వెళ్ళండి, చెప్పండి, మన వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పుకొని మనం ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు గుర్తు మాడతారు. ఈరోజు గుర్తును పక్కన పెట్టండి. ఈరోజు ఎలక్షన్ కోసం, ఓటు వేయడం కోసం మాత్రమే గుర్తు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ గుర్తు వేసి మనల్ని నమ్మి ఈరోజు వచ్చిన వ్యక్తిని మనం గెలిపించుకోవాలి. ఈరోజు ఏ కాన్స్టిట్యున్సీ కన్నా పోవచ్చు, కానీ మనల్ని నమ్మి మన వరకు అంత పెద్ద నాయకుడు వచ్చినాడంటే ఒకే ఒక దీని మీద, ఒక మాట మీద ఆయన ఒకటే నమ్మినాడు. నేను ఏం నా పరిస్థితి, మా దగ్గరకు రావడానికి మీరేం భయపడొద్దని రాండి అంటే ఖచ్చితంగా వస్తాంప. ధర్మారం వాళ్ళు గెట్టోళ్ళు, మాట చెప్తే మాట తప్పుకోకుండా నిలబడే వాళ్ళు, గట్టిగా పోరాటం చేసేవాళ్ళు చాలా మంది చెప్తున్నారు. ఖచ్చితంగా అటువంటి ధర్మవరాన్ని మిమ్మల్ని మేము నమ్మాల్సిన అవసరం ఉంది. మేమైతే ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పడుకోకుండా మేము నిలబెడతామంటే నేను అడిగిన కోరిక ఒకటి, 5 ఏళ్ళు వాళ్ళ కష్టాలు చూసినా వాళ్ళ కష్టాలు తీర్చే రేపు పొద్దున ఖచ్చితంగా వాళ్ళ కష్టాలన్నీ తీర్చాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బాధలన్నీ మేము విన్నాము. మా నాయకులు, మేము గాని వార్డుల్లో గాని గ్రామాల్లో గాని ఆ బాధలు విన్నాము. ఆ బాధలు తీర్చే బలము, పవర్ అనేది మా చేతుల్లో ఉండాలా తెలుగుదేశం క్యాడర్కి అని చెప్పి అడగడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తానని చెప్పి కూడా ఆ పక్క నుంచి కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది.
దాన్ని నిలబెట్టుకుందాం, ముందుకు పోదాం. మామూలుగా పరిటాల శ్రీరామ్ అభ్యర్థి అయితే పనిచేయడం అనేది మనకు ఒక రకమైన కష్టం ఉంటే, ఈరోజు కొత్త వ్యక్తి కొత్త గుర్తుతో మనం బయటికి పోయినప్పుడు కూడా పని మరింత ఎక్కువగా మనం పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు తెలుగుదేశం సైకిల్ గుర్తును పెద్దగా మనం చూపించాల్సిన అవసరం లేదు. ఎక్కడ అందరికీ తెలుసు, ఏం తెలుగుదేశం ఎవరు ఒక క్యాంప్ పలానా అంటే సైకిల్ గుర్తు కదా అని చెప్పి మనకి అప్పచెప్తారు రిటర్న్ లో. కానీ ఇది కొత్త గుర్తు, కొత్త పార్టీ మన ప్రాంతంలోకి ఈ మధ్యలో అసలు మనం చూడని పార్టీ, కొత్త వ్యక్తి కాబట్టి దాని గురించి పూర్తిగా గ్రామాల్లో మనం తీసుకొని పోవాలా. దాంట్లో ముఖ్యంగా మన పీసీ సోదరుడు వచ్చాడనే విషయాన్ని కూడా గ్రామాల్లో ప్రతి ఒక్కరికి ఇంటింటి దగ్గర కూర్చొని చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు గుర్తుని మరొకసారి చూపించాల్సిన అవసరం అయితే మన మీద ఉంటుంది. సో ఆ బాధ్యత దయచేసి ప్రతి ఒక్కరు కొంచెం సీరియస్ గా తీసుకోవాలా. ఈ జరగనున్న మనకున్న అంతా ఒక 30 రోజులు 40 రోజుల సమయం ఉంది, కానీ గట్టిగా మనం పనిచేసి 30 రోజుల సమయం మనం అనుకోవాలి. 30 రోజుల సమయాన్ని కూడా మనం ఎటువంటి సమయాన్ని ఏ నిమిషాన్ని వేస్ట్ చేయకోకుండా మనం ముందుకెళ్లి పని చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి గుర్తు చూపించాలి, తెలియజేయాలి. దీంట్లో కూడా గత 4-5 రోజుల నుంచి చాలా రూమర్లు వినపడతాయి. ఏమనంటే 40,000 మెజార్టీతో గెలుస్తారంట, 50,000 మెజార్టీతో, అదేనా 1,00,000 మెజార్టీ, ఇట్లా చాలా మంది చెప్తున్నారు. బయట కూడా చాలా మంది టీ కేబుల్ తావా ఆడ ఈడ డిస్కషన్ పాయింట్లు పెట్టి వైఎస్ఆర్ వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడినప్పుడు ఒకటే చెప్పండి, మీరు పెద్దలు వాదించే పని ఏం లేదు. అరే మీరు సతకుమార్ చూస్తాను, పక్కన శ్రీరామ్ కూడా ఉంటాడు, అతను కూడా చూడండి. ఈడే ఉన్నాడు, మాతో పాటే ఉంటాడు, మా సమస్యలు తీర్చడానికి ఉంటాడు. ఎమ్మెల్యే అయితే చూడ మీరు పక్కలోనే ఉంటాడు, చూసుకోండి. మీరు ఆయన ఏం తట్టుకుంటారు, ఈయనకి తట్టుకోవాల్సిందే రేపు 15 ఏళ్ళు. మీరు చాలాసార్లు చెప్పినా నేను ఇంకా భరించాల్సింది చాలా ఉంది అని చెప్పాను. నిజంగా భరించాలి. మీరు ఇంకా 5 ఏళ్ళు భరించినారు, ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా నన్ను భరించాల్సిందే. మీరు ఎట్లా భరిస్తారో ఆటోమేటిక్ వైఎస్ఆర్ కూడా అట్లా భరించాల్సిందేనండి. ఈరోజు చాలా చోట్ల బైకులు బాగుకొట్టారు టైర్ పల్ల దగ్గర. మరి అదే రకంగా పాలు పోసి ఏదో ప్రమాణాలు చేయించాలని చెప్పి ప్రయత్నం చేసుకుంటా, ఈ రకంగా ప్రెషర్ చేసుకుంటా, భయపెట్టుకుంటా ఇంకే అనే ఒక కొత్త రాజకీయం ఎత్తుడు వేసేసే పరిస్థితి అనేది ఈరోజు కనపడతాను. కాబట్టి దయచేసి మీరు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, మన వాళ్ళందరికీ ధైర్యం చెప్పండి. మన జెండా మన చేతిలోనే ఉంటుంది, మన కండవ మన మెల్లోనే ఉంటుంది, ఇది ఎక్కడికి పోదు. దర్శుట్లేస్తుంది, ఏం విడిచిపెట్టదు. ఆ జెండా ధర్మవరంలో ఊరు సొందు దర్శుట్లేస్తుంది. ఎవరికి తెలుగుదేశం క్యాండిడేట్కి ఎవరికి సమస్య ఉందా వారి తలకాయ మీద ఆపుగా నిలబడుతుంది ఈ జెండా అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేట్టుగా చెప్పండి. శ్రీరామ్ అనే వ్యక్తి ఎక్కడికి పోడు, ధర్మవరంలో ఉంటాడు. ధర్మవరంలో ఇన్ని రోజులు చూసిన సమస్యలు బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధలు సమస్యలన్నీ కూడా శ్రీరామ్ ద్వారానే మేము తీర్చుకోబోతున్నాం అనే విషయాన్ని కూడా వాళ్ళందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా దీని ఒక ఛాలెంజ్ గా మనం తీసుకుందాం. ఈరోజు ధర్మవరం అనేది ఇందాక ఓరెటని చెప్తాను, ధర్మవరం అనేది మనం ఈ చుట్టూ ఉంటాంటివి అని. ఈ చుట్టూ కాదు, గల్లీ సొందుల్లో మాట్లాడుకోవాలి ధర్మవరం గురించి. ఢిల్లీ సొందుల్లో ధర్మవరం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఈ రోజు మనకి ఏర్పడింది. దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు మనకు వచ్చింది. కాబట్టి దీన్ని ఒక్కదాన్ని బాగా గుర్తుపెట్టుకోనండి. ఈరోజు ఇక్కడ కాదు మన పేరు అనేది. అయ్యో శ్రీరాము పిల్లోడు ఎట్లా ఈయనకి ఎమ్మెల్యే ఈసారి అవకాశం లేకపోతే ఏమైపోతాడు శ్రీరామ్ అనుకోవద్దండి. గెలిపిస్తే ఢిల్లీలో మాట్లాడతారు శ్రీరామ్ గురించి. ఈ విషయం శ్రీరామ్ గురించో ధర్మవరంలో తెలుగుదేశం క్యాడర్ గురించో ఇక్కడ కాదు, మొత్తం పైన ఢిల్లీలో మాట్లాడుకుంటారు. ఈ రోజు నన్ను ముందుకు మీరంతా నా అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేస్తూ నన్ను ఎంత ముందుకు తీసుకొని వచ్చే ఒక నాయకుడుగా నాకంటూ నాకు నేను ఇంత చేసుకోగలను, అందరూ ఇంతమంది నాకు రాగలుగుతారా లేదా అనే నేనే ఆశ్చర్యపోయేంత ఇదిగా మీరు ఆ ప్రేమను నా మీద చూపించినారు. ఖచ్చితంగా ఆ ప్రేమను మరొక్కసారి చూపించాలి. కానీ సమస్య ఏంటంటే ఒక చిన్న వేరే గుర్తు మీద చూపించాల్సిన అవసరం. కాబట్టి మీరు వేరే ఇది అనుకోవద్దండి. పక్క గుర్తుకు వేస్తుంటే శ్రీరామ్ ఎమ్మెల్యే కాకుండా పక్కకు పోతాడా? ఏం కాదు, ఈ ఎలక్షన్ కోసం మాత్రమే మనం ఆ గుర్తును చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడున్న వాళ్ళు నాకు తెలిసి మొట్టమొదటిసారి ఫస్ట్ పక్కన గుర్తుకు ఓటేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. పక్క ఎవరైనా వేసిన వాళ్ళు ఉన్నారా తెలుగుదేశం కాకుండా? ఎంతమంది తెలుగుదేశం ఫస్ట్ టైం ఓటేసిన వాళ్ళు ఇంతవరకు తెలుగుదేశం తప్ప వేరే దానికి ఓటు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఇప్పుడు మీరు అది పక్కేసినారు ఓట్లు ఏం పక్కేసినారా? ఎత్తండి. మరి తెలుగుదేశం కాకుండా పక్కకి ఇంతవరకు ఓట్లు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి.
సిపిఐ కేసినారా? సిపిఐ కాకోకుండా, సూర్యకి ఇండిపెండెంట్ కాకోకుండా. ఇప్పుడు చాలా మంది మొట్టమొదటిసారి కొత్త పార్టీకి మనం ఓటేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అని దయచేసి దాన్ని మనసులో పెట్టుకోవద్దండి. ఈ ఒక్కసారికి మనం అడ్జస్ట్ కావాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ ఒక్కసారికి ఖచ్చితంగా మనం చేస్తున్న త్యాగం అంటే ఓటు పక్కకేయడం కూడా త్యాగమే. ఆ త్యాగం చేసి మనం తిరగడం కూడా త్యాగమే. ఇన్ని రోజులు గత 3 ఏళ్ల నుంచి మనం పడిన ఇబ్బందులు, మనం చేసుకున్న పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా, ఇంత జరిగిన కష్టాన్ని కూడా వృధా పోకోకుండా మనం తిరిగి మనకే ఉపయోగపెట్టుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉంది. ఎందుకంటే 5 ఏళ్ల సమయం చిన్న సమయం కాదు. ఇంత సమయాన్ని, దాంతో పాటు ఎంతో పనిని మీరంతా కూడా వెచ్చిచ్చినారు. చాలా పనులను పక్కన పెట్టేసినారు, ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. ఆ పనులను పక్కన పెట్టి కూడా చిన్న చిన్న ఆనందాలు కూడా మీరు కోల్పోయిన పరిస్థితి కూడా చాలా దగ్గరలో ఉంది. అవన్నింటినీ పక్కన పెట్టి మనం పనిచేసినప్పుడు ఆ కష్టం కూడా మనకు మళ్ళీ తిరిగి ఉపయోగపడాలి. మనకు కానీ మన ఊరికి కానీ ఉపయోగపడాలి. ఉపయోగపడే అవకాశంలో భాగంగానే ఆ కొత్త గుర్తుకు ఓటేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి దీన్ని అన్నదా భావించొద్దండి. లేకుంటే వేరే రకంగా మనం ఆ గుర్తుకు ఓటేస్తే మనం ఏమన్నా గండవాలు వేసుకొని తిరగాల, జెండాలు వేసుకుని ఆ పార్టీలు ఎక్కించారంటే అదంతా ఏం కాదు. పొత్తులో భాగంగా పరిస్థితిని బట్టి ఓటేస్తున్నాం. కానీ మనం ఈ రోజు మన కళ్ళ ముందు కనపడేది మన ధర్మవరం అభివృద్ధి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. దానికోసమే మనం పక్కకు ఓటేస్తాం తప్ప వేరే రకంగా ఏం కాదు. కాబట్టి ఆ గుర్తుని బలంగా గ్రామాల్లోకి తీసుకెళ్లాలి. 1-2 సార్లు చెప్పాలి. వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు కూర్చొని ఎందుకు, ఏ పరిస్థితుల్లో మన పక్కకు వేరే గుర్తుకు ఓటేయాల్సి వస్తుందనే విషయాన్ని కూడా వాళ్ళందరికీ తెలిసి అర్థమయ్యేటట్టుగా వాళ్ళందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు పరిస్థితి ఆ రకంగా వచ్చింది. కానీ నెక్స్ట్ వచ్చే 5 ఏళ్లలో ఎక్కడ కూడా శ్రీరామనవుడు ఇక్కడే ఉంటాడు. మీ అందరి సమస్యలు తీరుస్తాడు. ఒక ఎమ్మెల్యే గానీ చలామణి అవుతాడనే విషయాన్ని దయచేసి మీకు అందరికీ పేరున మీకు అందరికీ తెలియజేస్తూ, దయచేసి అందరికీ కూడా మీరు చెప్పి మంచి మెజార్టీతో మనం గెలిపించే పరిస్థితి మనం తీసుకురావాలని తెలియజేస్తూ, 4వ తారీఖున ఆయన కూడా క్యాండిడేట్ వస్తున్నారు. ఆయనకు కూడా స్వాగతం పలికి మన మద్దతు, ధర్మవరం మద్దతు, మేము మీతో పాటు నిలబడ్డాం, మేము నిలబడుకున్నాం. గత ఇన్నేళ్లుగా మేము చేసిన పోరాటం కనీసం నీకు ఉపయోగపడతాదనే విషయంగా ఆయనకు చూపించాలని మీకు అందరికీ ఆ మద్దతు తెలియజేయాలని మీకు అందరికీ తెలియజేస్తూ, దాంతో పాటు అక్కడికే కాకుండా మనం వ్యక్తిగతంగా మన వార్డులో ఉన్న ముఖ్యమైన నాయకులందరినీ, ముఖ్యమైన కార్యకర్తలందరినీ కూడా ఫేస్ టు ఫేస్ ఆయన కూర్చోబెట్టి ఆయన ముందు అందరినీ పరిచయం చేసి, రేపు పొద్దున వీళ్ళందరూ గతంలో పడిన కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ధైర్యంగా మేము కూడా సపోర్ట్ చేస్తాము, నేను గెలిపించగలుగుతామనే మాట నేను మాట్లాడుతున్నాననే మాట మీ ముందరే ఆ మాట చెప్పించి ఆయనతో ద్వారా తెలిసి, అంటే మనం ఎవరికి ఆయనతోనే మన ఓటు అనేది మాకు సాయం చేయండి అని చెప్పి మిమ్మల్ని అడిగించాలని కూడా నేనంతా కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రకంగా మనం గౌరవంగా ఆయన కూడా ఆ మాట అడిగినప్పుడు మనం కూడా సాయం చేయడానికి ఒక అవకాశం అనేది మనకి ఏర్పడుతుంది. కాబట్టి ర్యాలీ అయిపోయిన తర్వాత మనకి టౌన్ లో ఒక రోజు, అదే రకంగా రూరల్ మండలము, అదే రకంగా మిగతా మండలాలన్నీ కూడా ప్రతి గ్రామాన ఆయనతో కల్పించి ఖచ్చితంగా ఒక మంచి వాతావరణాన్ని తయారు చేయాలని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి మీ అందరి సహకారంతో దీన్ని సాధించుకోగలుగుతాం. ఇన్నేళ్లు సాధించుకొని ముందుకు రాగలిగా, ఈ చివరిగా ఆ ఒక్క రోజును కూడా మనం సాధించుకోగలిగామంటే నెక్స్ట్ వచ్చే 5 ఏళ్లు బ్రహ్మాండంగా మనం కూడా మన ఇంట్లో కూర్చొని కాలర్లు ఎగరేసుకొని ధర్మాల్లో తిరిగే పరిస్థితి మనకు అందరికీ వస్తుందనే విషయాన్ని ఒక్కసారి మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఇన్ని రోజులుగా ఇంతటి అభిమానాన్ని చూపించి నేను ముందుకు పోవాలంటే ఒక ధైర్యాన్ని, మీరందరూ వాస్తవంగా ఒక ధైర్యాన్ని ఇచ్చినారు. ఏ రాజకీయం చేయాలన్నా ధైర్యం ఉండాలి. మనిషి కుంగిపోయినప్పుడు రాజకీయం చేయాలంటే ఆలోచన సరిగ్గా ఉండదు, తనగా సరిగ్గా పనిచేయాలి.